హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఎస్ఎస్సి జీడీకి సంబంధించి ప్రీవియస్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ రీజనింగ్ క్వశ్చన్స్ అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందామండి. 10th జనవరి 2023 జరిగిన ఫస్ట్ షిఫ్ట్ రీజనింగ్ క్వశ్చన్స్ అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. ఇలాంటి అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సి ఉంటుందండి. ఇక రైల్వేకి సంబంధించి గ్రూప్ డీకి సంబంధించిన 99 సెట్స్ అయితే ఉన్నాయి 2022లో జరిగిన గ్రూప్ డీకి సంబంధించి. సో వాటన్నిటి ఎక్స్ప్లెనేషన్ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో మన ఛానల్ అయితే ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఎవరైనా కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే మన వీడియోస్ వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఓకే, ఇంకా ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. సెలెక్ట్ ద కరెక్ట్ మిర్రర్ ఇమేజ్ ఆఫ్ ద గివెన్ ఫిగర్ వెన్ ద మిర్రర్ ఈజ్ ప్లేస్డ్ అట్ MN యాజ్ షోన్ బిలో అండి. ఇక్కడ ఈ అక్షరాలకి కింది భాగాన MN ప్లేస్లో మిర్రర్ ఉంచినట్లయితే అక్షరాలు ఏ విధంగా కనబడతాయి అనేది ఇక్కడ క్వశ్చన్ అండి. ఓకేనా, ఈ అక్షరాలకి ఈ కింది భాగాన మిర్రర్ ఉంచినట్లయితే మనకు C అనేది ఈ విధంగా కనబడుతుందండి. ఎటువంటి చేంజెస్ అనేది ఉండవు. C ఈ విధంగా కనబడుతుంది. నెక్స్ట్ L వచ్చేసి ఈ విధంగా కనబడుతుంది L. నెక్స్ట్ K, ఈ విధంగా కనపడుతుంది. V వచ్చేసి ఈ విధంగా కనపడుతుందండి. మీకు రియల్గా ఎక్స్పీరియన్స్ కావాలంటే ఒక పేపర్ ముక్క మీద పెద్ద అక్షరాలతో రాసుకోండి. ఈ లెటర్స్ అన్నిటిని కూడా పెద్ద అక్షరాలతో రాసుకొని దానికి కింది భాగాన మిర్రర్ ఉంచినట్లయితే మీకు రియల్గా ఎక్స్పీరియన్స్ అవుతుందండి. ఓకేనా, నెక్స్ట్ 3 అనేది ఈ విధంగా ఉంటుంది. 8 అనేది ఈ విధంగా కనిపిస్తుందమ్మా, 8. నెక్స్ట్ Z అనేది ఈ విధంగా కనపడుతుందమ్మా, Z. సో ఈ ఆప్షన్స్ వీటన్నిటిని సాటిస్ఫై చేసినట్లయితే ఆప్షన్ మనకు ఆన్సర్గా అవుతుంది. మనం చూద్దాం ఒకసారి. ఇక్కడ C చూద్దాం, ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. అన్నీ కరెక్ట్. ఇక్కడ ఈ ఆన్సర్ అనేది మ్యాచ్ కావట్లేదు. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ థర్డ్ వన్ చూద్దామండి. థర్డ్ వన్ అనేది మ్యాచ్ అవుతుంది. C, L అన్నీ కూడా సేమ్ ఉన్నాయి కాబట్టి మనకు ఆన్సర్ అనేది C అవుతుందండి. సో ఈ విధంగా మనము కొన్ని రోజుల తర్వాత అంటే ఇంకా అప్కమింగ్ డేస్లో క్లియర్గా మిర్రర్ ఇమేజ్ సంబంధించిన ఒక టాపిక్ అనేది డిస్కస్ చేద్దాం. దానికి సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ అనేది కొన్ని మోడల్స్, మన ఇంపార్టెంట్ మోడల్స్ కూడా కవర్ చేసుకుంటామండి. సో మన ఛానల్ని మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఇలాంటి అప్డేట్స్ కోసం. నెక్స్ట్ క్వశ్చన్. సెకండ్ వన్ అండి. విచ్ ఫిగర్ షుడ్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇఫ్ ద సిరీస్ వర్ టు బి కంటిన్యూడ్ అండి. ఇక్కడ సిరీస్ సంబంధించిన క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఓకేనా, ఇక్కడ ఫస్ట్ ఆరో మార్క్, సర్కిల్, 2B, ట్రయాంగిల్ వచ్చినాయి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇవన్నీ కూడా రిపీట్ అయినాయండి, వరుసగా వచ్చినాయి, ఇవన్నీ రిపీట్ అయినాయి. సో ఇక్కడ ఏమైందంటే ఆరో మార్క్ అనేది ఫస్ట్లో ఉన్నది లాస్ట్కి వెళ్ళిపోయింది. సో ఇక్కడ ఇది జరిగింది. బట్ 2 and 3 కంపారిజన్ చూద్దామండి మనం. సర్కిల్, 2B, ట్రయాంగిల్, ఆరో మార్క్, ఇవి ఏం జరిగినాయి అంటే ఇక్కడ ఈ రెండు చేంజ్ అవడం జరిగిందండి. ఇవి లాస్ట్లో ఉన్నాయి కదండి, ఇవి ఫస్ట్కి వచ్చేసినాయి. ఇవి లాస్ట్లో ఉన్నట్టు రెండు కూడా ఫస్ట్కి రావడం జరిగింది. తర్వాత ఇక్కడ B ప్లేస్లో U రావడం జరిగిందండి. B ప్లేస్లో U రావడం జరిగింది. సో ఇవి రెండు కూడా చేంజ్ అయినాయి. ఇంకా మనం నెక్స్ట్ కూడా ఇక్కడ 2 and డెల్టా దగ్గర కూడా ఇదే మాదిరిగా మనం చూడాలి. 2 and డెల్టా దగ్గర ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్లో మనకు 2 and డెల్టా అనేది ఉండాల్సి ఉంటుందండి. ఇక్కడ అది ఏ ఆప్షన్లో ఉందనేది చూద్దామండి. 2 and డెల్టా మనకు సెకండ్ ఆప్షన్లో ఉంది కాబట్టి 2 and డెల్టా ఉండాల్సి ఉంటుందండి. ఇక్కడ మనకు ట్రయాంగిల్ అండి. ఓకేనా, ట్రయాంగిల్, డెల్టా కాదు. నెక్స్ట్ వన్ ఈ విధంగా సింపుల్గా మీరు చేసుకోవాల్సి ఉంటుంది ప్రాబ్లమ్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి మనం ఇక్కడ నెంబర్ సిరీస్కి సంబంధించి ఇచ్చారండి.
సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఈస్ రిలేటెడ్ టు ద ఆల్ఫాబెటిక్ సిరీస్ సంబంధించి. ఫిఫ్త్ లెటర్ క్లస్టర్ ఇన్ ద సేమ్ వే యాజ్ సెకండ్ లెటర్ క్లస్టర్ ఈజ్ రిలేటెడ్ టు ద ఫస్ట్ క్లస్టర్. ఫస్ట్ లెటర్ క్లస్టర్ అండ్ ఫోర్త్ లెటర్ క్లస్టర్ ఈజ్ రిలేటెడ్ టు ద థర్డ్ లెటర్ క్లస్టర్ అండి. ఓకేనా, ఇక్కడ రిలేషన్ ఏంది ఇచ్చారంటే ఫస్ట్ దానికి సెకండ్ దానికి రిలేషన్ ఏ విధంగా ఉంటుందో ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ థర్డ్కు ఫోర్త్కి రిలేషన్ ఏ విధంగా ఉంటుందో ఫైండ్ చేసిన తర్వాత దీనికి ఇంకొక దానికి అంటే దీనికి సిక్స్త్ వన్కి ఏ విధంగా రిలేషన్ ఉంటుందో మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుందండి. ఇక్కడ మనము YOUR ఇక్కడ YOUR రాసినట్లయితే ఇక్కడ పైన రాద్దాం, బాగుంది. ఇక్కడ YOUR రాసినట్లయితే మనకి ఏమొచ్చిందండి, కింద XPEJ వచ్చినాయి కదా. సో ఇక్కడ ఏ విధంగా జరిగిందంటే ఇక్కడ 25 కదండి Y అంటే 25 - 1 తీస్తే 24 వచ్చింది. O అంటే ఏంటండి 15 కదా, ఇక్కడ 16 వచ్చింది కాబట్టి 1 ఇంక్రీజ్ చేసాం. ఇక్కడ మనము యువుకు ఆపోజిట్ వర్డ్ ఏముంటుందండి, F కదా. సో మనం -1 చేద్దాం. యువుకు ఆపోజిట్గా F ఉంటుంది. సో Fలో నుంచి -1 తీసేస్తున్నట్లయితే E. ఆ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. R అండి, ఆర్కి ఆపోజిట్ వర్డ్ ఏముంటుందండి, ఆర్కి ఆపోజిట్ వర్డ్ I ఉంటుందండి, I. సో మనం +1 యాడ్ చేసినట్లయితే J వస్తుంది. ఈ విధంగా మనము ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనము Bకి -1 అంటే A వస్తుంది, Aకు +1 యాడ్ చేసినట్లయితే B వస్తుంది, Nకు ఆపోజిట్ వర్డ్ ఏముంటుందండి, MA కదా. సో ఎంలోంచి M అంటే 13 కదండి, 13 - 1 12 అంటే L. ఇంకా K అండి, Kకి ఆపోజిట్ ఏముంటుందండి, P ఉంటుంది. Pకి +1 యాడ్ చేస్తే ఏమొస్తుంది, PQ. సో Q. ఈ ఆప్షన్ ABLQ అనేది ఎక్కడ ఉంటుందో చూసుకొని మనం అక్కడ ఆప్షన్ ఆన్సర్ పెట్టుకుంటాం. ఇంకా థర్డ్ వన్ అండి, ABLQ సరిపోయినాయి కదండి ఆప్షన్లో. సో థర్డ్ వన్ అవసరం అవుతుంది. ఇక్కడ ఫోర్త్ వన్ చూసుకున్నట్లయితే ఇక్కడ కంఫర్ట్ ఇక్కడ ఉన్నాయి కదా, కంఫర్ట్ అనేది ఇక్కడ ఏం జరిగిందో మనం చూద్దామండి. COM ఇక్కడ ఈ CO అనేది ఇక్కడ 2 letters చూసుకుందాం. ఇక్కడ CO కదా, ఇక్కడ OCగా చేంజ్ అయినాయండి, MF FMగా చేంజ్ అయినాయి. ఇక్కడ లాస్ట్ 3 words వచ్చేసి 3 letters వచ్చేసి ORT ఉంది కదా, ఇక్కడ TROగా చేంజ్ అయినాయండి. అంటే ఇక్కడ 2 అక్షరాలు ఫస్ట్ 2 వచ్చి చేంజ్ అయినాయి, సెకండ్ 2 వచ్చి చేంజ్ అయినాయి, ఇక్కడ థర్డ్ 3 letters వచ్చేసి చేంజ్ అయినాయండి. అదేవిధంగా మనము ఇక్కడ చూసుకున్నట్లయితే ఇదే విధంగా అండి CO ఏ విధంగా చేంజ్ అంటే OCగా చేంజ్ అయింది. ఇక్కడ NT TNగా చేంజ్ అయింది, ROL LORగా చేంజ్ అయిందండి. సో ఇదే చేంజ్ అనేది ఈ డిజిటల్ అనే వర్డ్ కూడా అప్లై అవుతుంది. ఈ కోడ్ కూడా చూద్దాం. DG IDగా మారుతుంది, ID GIE IGగా మారుతుంది. ఇక మనకు TAL LATగా మారుతుందండి, LAT. ఇది ఎక్కడ ఉందనేది మనం ఇప్పుడు చూడాలి. మనకు వచ్చేసి ఫస్ట్ ఆప్షన్లోనే ఉంది ID IG LAT. ఓకేనా, ఈ విధంగా మీరు సింపుల్గా చేయాల్సి ఉంటుందమ్మా. ఎవరైనా కూడా ప్రాక్టీస్ చేస్తేనే తొందరగా అయితే మీకు ఇలా చేయడానికి తొందరగా ఉంటుంది. లేదంటే కొంచెం ఆలోచించుకొని మెల్లగా చేసేటప్పటికి టైం అయిపోతుంది. ఏదైనా కూడా ప్రాక్టీస్ బాగుండాలి. నెక్స్ట్ వన్ ఇది చూద్దాము ఒకసారి, ఇది చేద్దాం. ఇది కూడా ఇక్కడ కార్ట్ ప్లేస్లో C పెట్టుకుందాం అండ్ లైట్ ప్లేస్లో L పెట్టుకుందాం. CL ఏ విధంగా కోడ్ చేశారంటే స్ట్రా హ్యాండిల్. సో SHగా హ్యాండిల్ చేసినారు, అదే SHగా రాసుకున్నారు. నెక్స్ట్ ప్లగ్ లైట్ వచ్చేసి ఏ విధంగా కోడ్ చేశారంటే ప్లగ్ అంటే P, L అంటే లైటు. దీన్ని ఏ విధంగా కోడ్ చేశారంటే టోస్ హ్యాండిల్ అనమాట, T అండ్ Hగా రాసుకున్నారు. అయితే ఇంకా కార్ట్ ప్లగ్ ఈ C అండ్ P ఏ విధంగా రాశారంటే T అండ్ Sగా రాశారండి. అయితే వాట్ ఈస్ ద కోడ్ వర్డ్ ఫర్ కార్ట్ అని అడిగారండి.
సికి కోడ్ వర్డ్ ఏంటి అనేది ఇక్కడ క్వశ్చన్ అయితే వచ్చింది. మనకి ఇక్కడ సేమ్ వర్డ్స్ ఎక్కువగా ఉండేది చూసుకోవాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ కంపారిజన్ చేద్దాం. ఫస్ట్ దానికి సెకండ్ దానికి కంపారిజన్ చేద్దాం. ఓకేనా. నీకు సి ఇక్కడ ఎల్ఎల్ 2 ప్లేస్లో ఉంది కదండి. ఇక్కడ ఎల్ఎల్ అనేది 2 ప్లేసెస్లో ఉంది. సో ఇక్కడ ఈ రెండిట్లో సేమ్ వర్డ్ ఏముంది, ఫస్ట్ రెండిట్లో ఎల్ఎల్ సేమ్గా ఉంది కాబట్టి ఎల్. ఇక్కడ ఈ రెండిట్లో సేమ్ ఏముందండి, హెచ్ సేమ్గా ఉంది కాబట్టి ఓకే. మనకు సికి ఇక్కడ ఏం మిగిలిపోయింది, ఎల్ అంటే హెచ్ అని ఇక్కడ చెప్పుకున్నాము, సి అంటే ఎస్ కదండి. కార్ట్కి ఎస్ అంటే స్ట్రా, ఆన్సర్ వచ్చి స్ట్రా. ఈ విధంగా మనం సింపుల్గా చేయాల్సి ఉంటుందండి. సో ఆన్సర్ వచ్చి స్ట్రా. ఓకేనా. ఈ విధంగా ప్రాబ్లమ్స్ అనేది మీరు చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇది చూడండి అమ్మా. ఇదేంటంటే సింపుల్. ఇది కూడా 1 × 5 = 5 + 1 = 6 వచ్చిందమ్మా. ఇదే విధంగా 6 × 5 = 30 + 1 = 31 మా. అదేవిధంగా నెక్స్ట్ 31 × 5 155 + 1 = 156 మా. ఈ 156ని 5తో మల్టిప్లికేషన్ చేసి 1 చేస్తే ఏమొస్తుంది అనేది ఇక్కడ క్వశ్చన్ మా. సో మనకు 781 అయితే వస్తుందమ్మా. ఓకేనా. సో ఆన్సర్ ఇది. మీకు ఈ విధంగా చేయాల్సి ఉంటుందమ్మా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్వశ్చన్ వచ్చి ఇచ్చారు ఒకటి, విచ్ 2 సైన్స్ షుడ్ బి ఇంటర్చేంజ్డ్ టు మేక్ ద బిలో ఈక్వేషన్ మ్యాథమెటికలీ కరెక్ట్ అండి. ఇక్కడ ఏవైనా సైన్స్ రెండింటిని ఇంటర్చేంజ్ చేసి ఇవి 93ని అయితే రాబట్టాలి అనమాట. ఈ 93ని అయితే మనం తీసుకురావాల్సి ఉంటుంది. అయితే ఏవి చేంజ్ చేయాలంటే మనం చూడాలండి, ఆప్షన్స్ని బట్టి చూడాలి. ఇక్కడ ఎక్స్ ప్లేస్లో ఇంటూ ప్లేస్లో ప్లస్ పెడదాం, ప్లస్ పెట్టి ప్లేస్లో ఇంటూ పెట్టి మనం ట్రై చేద్దామండి. 93 వస్తుందో లేదు చూద్దాం. 72 ఇంటూ ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్ పెడతాం. 6 ప్లేస్లో ఇంటూ పెట్టాలి. ఇంటూ 18 /5 - 9 = 93 వస్తుందా రాదు అనేది చూడాలమ్మా ఇప్పుడు మనం. ఓకేనా. ఇక్కడ 5తో చేసినట్లయితే 3 పాయింట్ సంథింగ్ వస్తుందమ్మా. 3 పాయింట్ సంథింగ్ వస్తుంది. ఇక్కడ మనము 6 × 3 18 అంటే ఇంకా అప్రాక్సిమేట్ తీసుకుంటున్నా. ఇంకా 72 అండి. 72 అంటే మనకు 10, ఇక్కడ 90 అనమాట. 90లోంచి 9 పోతే ఎంత వస్తుందండి. సో 93 రాదు. నెక్స్ట్ 1 ఇక మనము ఇక్కడ ఆన్సర్ ఉంది, డైరెక్ట్ మనం ఆన్సర్ అనేది చూద్దాం. ఇక్కడ ఇంటూ అండ్ డివైడెడ్ బై చేద్దాం అండి. ఇక్కడ ఇంటూ డివైడెడ్ బై చేద్దాం. 72 / 6 + 18 డివైడెడ్ బై ప్లేస్లో ఇంటూ వస్తుంది -9 అండి. ఇప్పుడు చేసినట్లయితే మనకు ఆన్సర్ వస్తుందా రాదు అనేది చూద్దాం. 6 / 9 కాబట్టి 12 వస్తుందండి. 12 6 72 ప్లస్ 90, 1890 కదండి. ఇక్కడ ఏమొచ్చిందండి, 102 వచ్చింది. 9 తీసేస్తే 12లోంచి 9 పోతే 3 కదండి. సో ఇక్కడ 93 మనకు ఆన్సర్ వచ్చేసిందండి. ఈ విధంగా మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుందండి. అంటే ఇక్కడ వాళ్ళు ఇచ్చిన ఇక్కడ సైన్స్ ఉన్నాయి కదా సింబల్స్, ఆ సింబల్స్ని చేంజ్ చేసి మనం 93ని రాబట్టాలి. ఓకేనా. నెక్స్ట్ అండి ఇక్కడ మనం చూడండి, ఇది కూడా క్వశ్చన్. ఒకసారి 8th క్వశ్చన్ చూడండి. 33 మనం ఈ విధంగా చేద్దామండి. ఈ విధంగా చేద్దాం వేరియేషన్ అనేది. ఇక్కడ 69 తర్వాత ఏమొస్తుంది అనేది ఇప్పుడు మనం చూడాలి. ఇక్కడ మనము 32 + 10 వేసుకుంటే
సారీ 11 అండి. 33 + 11 44 వస్తుందండి. ఇంకా 44కి నెక్స్ట్ 56 వచ్చింది కాబట్టి 12 యాడ్ చేద్దాం. 56 వచ్చింది కదా. ఇంకా 56కి ఎంత యాడ్ చేయాలంటే ఇక్కడ ఫస్ట్ 11 యాడ్ చేసినాం, తర్వాత వచ్చిన వాల్యూకి 12 యాడ్ చేసినాం, తర్వాత మనకి ఏమొచ్చిందండి 56 తర్వాత 69 వచ్చింది కదా. 69కి మనం ఏం చేద్దాం 13 యాడ్ చేద్దాం. 56కి 13 యాడ్ చేస్తే మనకు 69 వచ్చిందండి. సో ఈ విధంగా ఆల్టర్నేటివ్గా 11, 12, 13 యాడ్ చేస్తే మనకు ఈ నెంబర్స్ అనేది వచ్చినాయి. ఇంకా ఈ విధంగా కింద ఉన్నది కదా 47 నుంచి స్టార్ట్ చేద్దాం. ఇక 47 నుంచి కూడా అంతేనండి. 47కి ఒక 11 యాడ్ చేసినట్లయితే 58 వచ్చింది. ఇంకా 58కి 12 యాడ్ చేస్తే మనకు 70 వస్తుంది. 70కి 13 యాడ్ చేస్తే 83 వస్తుంది. ఆన్సర్ 83 అండి. ఈ విధంగా మీరు చేయాల్సి ఉంటుందమ్మా. నెక్స్ట్ ఇక్కడ నంబర్ సిరీస్ సంబంధించి ఇచ్చాడు, ఒకసారి అయితే చూద్దాము ఈ ప్రాబ్లమ్ని. 20, 30, 450 ఇచ్చారు. 35, 25, 540 ఇచ్చారండి. ఏ విధంగా వచ్చిందనేది మనం చూద్దాము. ఇక్కడ 20 ఉంది కదా, 20 + 30 మనకు 50 అవుతుంది. 15 × 9 450 అవుతుందమ్మా. అదేవిధంగా మనకి ఇక్కడ 35 + 25 వచ్చేసి 60 అవుతుంది. 60 × 90 540 అమ్మా. సో ఈ విధంగా ఈ ఫార్మేట్ని బేస్ చేసుకొని కింద ఆప్షన్స్ ఏవి ఉన్నాయి అనేది మనం చూడాలి. ఓకేనా. ఇక్కడ చూసినట్లయితే ఆన్సర్ ఇక్కడ ఇచ్చారు కాబట్టి చూడండి. 7 + 18 ఎంత అవుతుందండి 25 కదా. 25 × 9 ఎంత మనకు 225 వస్తుందండి. మీకు తెలియకుంటే 25 × 10 వేసుకొని 250 వస్తుంది కదా. ఇక్కడ ఒక 25 తక్కువ ఉంది కాబట్టి ఇట్లా తీసేసుకున్నట్లయితే 225 వస్తుందండి. ఈ విధంగా మనం చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ మా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ కోడింగ్ సంబంధించిన క్వశ్చన్ ఇచ్చారు. కోడింగ్కి ఇక్కడ ఫోర్స్ వచ్చేసి 47 అవుతుందండి. ఏ విధంగానంటే ఫోర్స్ 6 ఎఫ్ అంటే 6, ఓ అంటే 15, ఆర్ అంటే 18, సి అంటే 3, ఈ అంటే 5 అండి. వీటినన్నిటిని యాడ్ చేస్తే మనకు 47 అనేది వస్తుంది. ఓకేనా. సో ఈ విధంగా ఇక్కడ 15, 15 అండి. ఇక్కడ 15, 15, 30. ఇక్కడ 18లో ఒక 3 మిగిలిపోతుంది కాబట్టి 33, ఇక్కడ 36, ఇది ఒక 5, 41 ఉన్నది ఒక 6 వచ్చేసి 47 అవుతుందండి. ఇదే విధంగా గ్రీన్ని మనము ఈ లెటర్స్ అని ఈ గ్రీన్కి సంబంధించిన లెటర్స్ అన్ని యాడ్ చేసినట్లయితే 49 వస్తుంది. అయితే ఫ్లేవర్లో యాడ్ చేస్తే ఎంత వస్తుంది, ఫ్లేవర్ని ఈ లెటర్స్ అన్ని యాడ్ చేస్తే ఎంత వస్తుంది అనేది ఇక్కడ క్వశ్చన్ అండి. 6 ఎఫ్ అంటే, ఎల్ అంటే 12, ఏ అంటే 1 అండి. ఇక వి అంటే 22, ఓ అంటే 15, యు అంటే 21, ఆర్ అంటే 18 అండి. వీటిని అన్నిటిని యాడ్ చేస్తే మనకు వాల్యూ అనేది వస్తుందండి. ఇక్కడ 6, 8 ఒక 2 వచ్చేసి 10, 11, ఇక ఇది ఒక 6 వచ్చేసి 17 ఒక 8 ఎంత అండి 25. ఇంకా నెక్స్ట్ వచ్చేసి 4, 5, 7, 8, 9. ఆన్సర్ 95 అండి. ఈ విధంగా మనం ఆన్సర్ అనేది చేయాల్సి ఉంటుందమ్మా. సో ఆన్సర్ 95 సరిపోయింది కదా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ మనకు సిట్టింగ్ అరేంజ్మెంట్కి సంబంధించి క్వశ్చన్ అయితే ఇచ్చారమ్మా. ఒకసారి అది కూడా చూద్దాము. 6 పీపుల్స్ అనేవాళ్ళు కూర్చొని ఉన్నారు సెంటర్ ఫేస్ చేసి. అయితే వాళ్ళకి కాయ ఈజ్ ద ఇమ్మీడియట్ నైబర్ ఆఫ్ జయ అండ్ తారా అండి. కాయ అనే పర్సను
కాయ అనే పర్సన్ ఎవరంట, ఇమ్మీడియట్ నైబర్ ఆఫ్ జయ అండ్ తారా. జయ అండ్ తారాకి వాళ్ళు ఇమ్మీడియట్, ఆమె కాయ ఇమ్మీడియట్ నైబర్గా ఉన్నారంటే మిడిల్లో ఉండాల్సిందేనండి. వాళ్ళకు బిట్వీన్గా ఉంటేనే వాళ్ళు మనకు నైబర్గా ఉన్నట్టు. జయాకి అండ్ తారాకి బిట్వీన్ ఉన్నారు ఎవరు, కాయ. అయితే సోనాల్ ఈజ్ ద ఇమ్మీడియట్ నైబర్ ఆఫ్ ప్రియా అండ్ స్వాతి అండి. సోనాల్ వచ్చేసి ఇమ్మీడియట్ నైబర్ ఆఫ్ ప్రియా అండ్ స్వాతి. ప్రియా అండ్ స్వాతికి ఇమ్మీడియట్ నైబర్గా ఉండాలంటే సోనాలు బిట్వీన్ మధ్యలో ఉండాలండి, వాళ్ళిద్దరి మధ్యలో, ప్రియా అండ్ స్వాతి మధ్యలో అయితే ఉండాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి సోనాల్ ఈజ్ ఆ సిట్టింగ్ ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ ప్రియా అండి. సోనాలు ఇమ్మీడియట్ రైట్ సైడ్ ప్రియాకి రైట్ సైడ్ అయితే కూర్చుంటారు. తారా అండ్ స్వాతి ఆర్ నాట్ సిట్టింగ్ ఇమ్మీడియట్లీ నెక్స్ట్ టు ఈచ్ అదర్ అండి. తారా అండ్ స్వాతి పక్క పక్కన అయితే కూర్చోరంట. ఇక్కడ తారా ఉంది కదా, ఇక్కడ స్వాతి అయితే రాదు. సో మనకి ఎవరు వస్తారు, ఇక్కడ ప్రియా, ఇక్కడ స్వాతి వస్తే, స్వాతి ఇక్కడ వస్తే సోనాల్ ఇక్కడ ఉంటారు. సో అప్పుడు ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగారంటే హూ ఈజ్ ద సిట్టింగ్ టు ద ఇమ్మీడియట్ లెఫ్ట్ ఆఫ్ ప్రియా అండి. లెఫ్ట్ సైడ్ ఇమ్మీడియట్ ప్రియాకి లెఫ్ట్ సైడ్ ఎవరు ఉన్నారు, ఇమ్మీడియట్గా టీ ఉన్నారండి, అంటే తారా ఉన్నారు. సో ఆన్సర్ వచ్చేసి తారా. సో ఇది 10th క్లాస్ సంబంధించి 10th క్లాస్ బేస్డ్ ఎగ్జామ్ కాబట్టి ఒక డయాగ్రామ్తో మనం సరిపెట్టుకున్నామండి. కొన్ని బ్యాంక్ ఎగ్జామ్స్కి లేదా ఇంటర్ బేస్డ్ ఎగ్జామ్స్, కొన్ని ఎస్ఎస్సి సిజిఎల్ ఎగ్జామ్స్ ఎక్కువగా డిగ్రీ బేస్డ్ ఉంటాయి కదండి. సో వాటికి అయితే మటుకు కొంచెం మనము 2 డయాగ్రామ్స్ వేసుకొని ఆన్సర్ అనేది సాల్వ్ చేయాల్సి ఉంటుందండి. నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఇక్కడ డేస్ సంబంధించిన క్వశ్చన్ అయితే వచ్చిందండి. టూ డిఫరెంట్ పొజిషన్స్ ఆఫ్ ద సేమ్ డైస్ ఆర్ షోన్ హ్యావింగ్ ఆల్ఫాబెట్స్ P to U. ఫైండ్ ద ఆల్ఫాబెట్ ఆన్ ద ఫేస్ ఆపోజిట్ టు ద ఫేస్ షోయింగ్ U అండి. యూకి ఆపోజిట్గా ఏ లెటర్ వస్తుంది అనేది ఇక్కడ క్వశ్చన్ అయితే అడిగారండి. ఇది చాలా చాలా ఈజీ అండి. ఇక్కడ మనకు PSU ఉన్నాయి, RSP ఉన్నాయి. ఇక్కడ మనకు సేమ్ లెటర్స్ ఏమున్నాయండి, P ఉందా, ఇక్కడ S ఉందండి. సో PS అనే 2 లెటర్స్ ఉన్నప్పుడు మనము రిమైనింగ్ ఏదైతే మిగిలి ఉంటాయో ఆ లెటర్స్ ఏనండి ఆపోజిట్గా ఉంటాయి. ఇప్పుడు P అండ్ S లెటర్స్ అనేటివి 2 కూడా సేమ్ ఉన్నాయి, ఈ డయాగ్రామ్లో ఉన్నాయి, ఈ డయాగ్రామ్లో కూడా ఉన్నాయి. కాబట్టి ఇక మిగిలింది ఏంటంటే మనకు U, R మిగిలినాయండి. ఇవి ఏం అడిగారు, యూకు ఆపోజిట్గా ఏమొస్తుంది అని అడిగారు కాబట్టి ఆన్సర్ వచ్చేసి R అండి. ఇక ఈ విధంగా 2 డేస్ ఇచ్చి సేమ్ లెటర్స్ 2 ఉన్నాయి అనుకో, ఇక్కడ P సేమ్ లెటర్ ఉంది, ఇక్కడ S కూడా, ఇక్కడ PS 2 ఉన్నాయి. కాబట్టి ఇంకా మిగిలింది వచ్చేసి U అండ్ R. కాబట్టి ఇక్కడ అడిగింది యూకు ఆపోజిట్గా ఉంటుందంటే ఇంకా R అనే చెప్పవచ్చు అండి. దీనికి క్లియర్గా నోట్స్ అనేది మనం వచ్చే అప్కమింగ్ వీడియోస్లో అయితే ఒక్కొక్క లెసన్ గురించి అయితే క్లియర్గా చెప్పుకుందామండి, మోర్ ఎగ్జాంపుల్తో. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ కూడా మనకు ఒక సిట్టింగ్ అరేంజ్మెంట్కి సంబంధించిన క్వశ్చన్ అయితే అడిగారండి. మనం డ్రా చేద్దాం. 6 colleagues ABCD E and F are having the lunch together on a circular table at equal distance అండి, ఫేసింగ్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్. అందరూ కూడా ఆ సెంటర్కి అయితే ఫేస్ చేస్తున్నారంట. చూద్దాం. ఈ విధంగా అయితే ఉన్నారు వాళ్ళు, ABCDEF అనే వాళ్ళు 6 మెంబర్స్. ఇక్కడ D ఈజ్ ద ఇమ్మీడియట్ నైబర్ ఆఫ్ E అండ్ B అండి. D అనే పర్సను ఇమ్మీడియట్ నైబర్ అండి ఎవరికి, E అండ్ Bకి. E అండ్ Bకి ఇమ్మీడియట్ నైబర్ అనమాట. వైల్ C ఈజ్ ద ఇమ్మీడియట్ నైబర్ ఆఫ్ A అండ్ F అండి. C అనే పర్సను ఇమ్మీడియట్ నైబర్ అండి ఎవరికి, A అండ్ Fకి. ఇక్కడ ఇంకొక పాయింట్ చదివినట్లయితే ఇఫ్ ఏ ఈజ్ టు ద ఇమ్మీడియట్ లెఫ్ట్ ఆఫ్ E అండి. ఏ అనే పర్సను ఈకి లెఫ్ట్ సైడ్ ఉండాలన్నమాట. ఇక్కడ E ఇక్కడ ఉంది, ఈకి లెఫ్ట్ సైడ్ అంటే ఇక్కడ వస్తుందండి, ఇక్కడ ఏ ఉంటారు. అయితే అక్కడ ఇంకొక చూద్దాం.
సి ఈజ్ ద ఇమ్మీడియట్ నైబర్ ఆఫ్ ఏ అండ్ ఎఫ్ అండి. సి ఈజ్ ద ఏకి ఎఫ్కి ఇమ్మీడియట్ నైబర్గా ఉన్నారు. ఇక్కడ మనము సెంటర్ ఫేస్ చేసి కూర్చున్నట్లయితే ఇటు సైడ్ నుంచి రైట్ సైడ్ మనకు ఇది అవుతుంది, లెఫ్ట్ సైడ్ ఇది అవుతుందండి. బట్ ఈ పక్క నుంచి కూర్చున్న పర్సన్కి ఇది లెఫ్ట్ సైడ్ అవుతుంది, ఇది రైట్ సైడ్ అవుతుందండి. మీరు కాబట్టి సర్కిల్గా కూర్చొని మీరు చూడవచ్చు అండి. కొన్ని ఆబ్జెక్ట్ని అటు సైడ్ నుంచి మీరు గమనించవచ్చు. ఎవరైతే ఇటు సైడ్ కూర్చుంటారో వాళ్ళకి రైట్ సైడ్ ఇది అవుతుంది, లెఫ్ట్ సైడ్ ఇది అవుతుంది, రైట్ సైడ్ ఇది అవుతుందండి. ఓకేనా. సో ఈ లెక్క ప్రకారము మనము ఈ DBLFCAని ఫైండ్ అవుట్ చేసేసామండి. అయితే ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటంటే దెన్ హూ ఈజ్ ఆన్ ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ సి అండి. సికి లెఫ్ట్ సైడ్ ఎవరు ఉన్నారు? ఇమీడియట్గా సికి లెఫ్ట్ సైడ్ ఎవరు ఉన్నారండి? ఎఫ్ ఉన్నారండి. సో మనకు ఆన్సర్ వచ్చేసి ఎఫ్. అంతేనండి. ఈ విధంగా కన్ఫ్యూజ్ లేకుండా మీరు చేసుకోవాల్సి ఉంటుందండి ఈ ప్రాబ్లమ్ని. సో మనకు ఆన్సర్ వచ్చేసి ఎఫ్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టర్మ్స్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్ అని ఇచ్చారు. ఆల్ఫాబెట్ సిరీస్ ఇచ్చారండి. ఇక్కడ చూద్దాం. ఈ అంటే మనకి ఎంత అండి? 5. జీ అంటే 7, ఫస్ట్ లెటర్ సంబంధించి మనం చూసుకునేది. కే అంటే 11, క్యూ అంటే 17. మనకు ఎంత ఎక్స్ట్రా యాడ్ అవుతూ వస్తుందో చూద్దాం. 2, 4, ఇక్కడ 6, ఇక 17 అండి. ఇది మనకు నెక్స్ట్ ఏమొచ్చే అవకాశం ఉంది? మనకు 8 యాడ్ అవ్వాలండి. 2, 4, 6, 8 కదా. సో 17కి 8 యాడ్ ఆడితే ఎంత అయింది? 25 కదా. 25 అంటే వై. ఇంకా మనకు వైకి సంబంధించి లెటర్ ఓన్లీ ఫస్ట్ ప్లేస్లో ఒకటే ఉందనుకో, అదే ఆన్సర్ పెట్టవచ్చు. బట్ నెక్స్ట్ ఇంకోటి ఏదన్నా ఇంకా వైతో సంబంధించి ఆప్షన్ 2 ఉన్నట్లయితే నెక్స్ట్ లెటర్ చూసుకోవాలి. ఇంకా నెక్స్ట్ లెటర్ ఏంటంటే జెడ్ అండి. జెడ్ అంటే ఎంత అండి? 26. ఇక ఎక్స్ అంటే 24 అండి. నెక్స్ట్ టీ అంటే 20. ఇక ఎన్ అంటే ఎంతండి? 14. ఇక్కడ ఎంత డిక్రీజ్ అవుతూ వస్తుందంటే -2, -4, -6, ఇక్కడ -8కు డిక్రీజ్ అయ్యి రావాలండి. ఇప్పుడు ఎంత వస్తుందండి? 14 నుంచి 6 వస్తుంది. 6 అంటే ఎఫ్. ఇక్కడ ఆన్సర్ వై ఎఫ్తో స్టార్ట్ అవుతుంది. అదేందో చూద్దాం ఆప్షన్లో. ఇదిగోండి, థర్డ్ ఆప్షన్లో వైఎఫ్ ఉంది కాబట్టి మనం ఆన్సర్ అయితే పెట్టవచ్చు. నెక్స్ట్ ఇక్కడ సెకండ్ ఆప్షన్లో వైజీ ఉన్నప్పటికీ మనకు ఇక్కడ వైఎఫ్ కదా వచ్చింది. సో ఆన్సర్ అదే అవుతుందండి. నెక్స్ట్ వన్, 15th క్వశ్చన్ చూద్దామండి ఒకసారి. సెలెక్ట్ ద ఆప్షన్స్ ద ఫిగర్ విచ్ ఈస్ ద ఎంబెడెడ్ ఇన్ ద గివెన్ ఫిగర్ రొటేషన్ ఈజ్ నాట్ అలౌడ్ అండి. అంటే ఇక్కడ దాగి ఉన్న చిత్రాన్ని ఫైండ్ అవుట్ చేయండి అంటున్నారు. చిత్రం వెనక దాగి ఉన్న పటాన్ని ఫైండ్ అవుట్ చేయండి. ఇక్కడ మనకు ఈ పటంలో ఎన్నెన్ని ఉన్నాయో చూద్దాం. మనకు ఒక పెద్ద త్రిభుజం ఉంది. ఓకేనా. ఇక్కడ 2 త్రిభుజాలు ఉన్నాయి. ఇక్కడ ఒక ట్రెపీజియం ఉంది. ఇక్కడ ఒక త్రిభుజం ఉందండి. ఇక్కడ ఒక జెండాకు సంబంధించిన ఒక సింబల్ అయితే ఉంది. సో ఇవన్నీ కూడా మనకు ఇంకొకటి ఇక్కడ ఉందండి. ఏముంది? ఇలాగా ఒక బొమ్మ అయితే ఉందండి. సో ఈ బొమ్మలన్నీ ఏ ఆప్షన్లో ఉన్నాయి అనేది మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుందండి. ఓకేనా. సో ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. ఫస్ట్ ఆప్షన్లో ఇది ఉందా లేదని చూద్దామండి. ఫస్ట్ ఆప్షన్లో జెండా గుర్తు ఉందండి. ఇక్కడ కానీ 2 సింబల్స్ ఉన్నాయి, కానీ ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి. కాదు, ఇక్కడ 2 త్రిభుజాలు ఉన్నాయి. అది ఇక్కడ ఉన్నప్పటికీ ఇది రొటేషన్ ఈజ్ నాట్ అలౌడ్ అన్నాడు కాబట్టి సో ఇదైతే ఆన్సర్ కాదు. నెక్స్ట్ థర్డ్ వన్ చూద్దాం. థర్డ్ వన్ ఇలాంటిది ఏడన్నా ఉందా అంటే సో ఇక్కడ ఉంది కానీ బట్ ఇది రొటేషన్ ఈజ్ నాట్ అలౌడ్ కాబట్టి ఇంకో ఫిగర్ చూద్దాం. సో ఇక్కడ మ్యాచ్ అయిన ఫిగర్ ఇదేనండి. సో ఇక్కడ మ్యాచ్ అవుతుంది అనమాట. సో దీనికి ఇది మ్యాచ్ అవుతుంది కాబట్టి ఆప్షన్ 4 అండి. చూడండి మీరే, ఇదే ఫిగరు ఇక్కడ ఉంది. ఓకేనా. సో మనకు ఆన్సర్ అదే అవుతుందండి. 4th వన్. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు సింబల్స్ని చేంజ్ చేసి ఈ 76 అయితే మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుందండి.
సో మనకు ప్లస్ అండ్ మైనస్ అని పెడితే మనకు ఎటు రాదని అక్కడ ఆప్షన్లో క్లియర్గా అయితే మెన్షన్ చేసినారు. మనం ఏం చేద్దామంటే 42ని ఇంటూ ప్లస్ గుర్తుల్ని ఎక్స్చేంజ్ చేసి ఇంటర్చేంజ్ చేసి మనం ట్రై చేద్దాం. ఓకేనా. ఇంకా 42లో ప్లస్లో ఇంటూ పెడదాం, 16 వస్తుంది. ఇంకా డివైడెడ్ బై ఈ విధంగానే ఉంటుంది. నెక్స్ట్ -36 ఇంటూ ప్లస్లో మళ్ళీ ప్లస్ అవ్వాలి కాబట్టి 16. ఇక్కడ మనము 16/7 డివైడెడ్ బై చేస్తే 2 పాయింట్ సంథింగ్ వస్తుందండి. ఓకేనా. దీన్ని 42తో ఇంటూ చేసినట్లయితే ఒక 96 అనే వాల్యూ వస్తుంది. సో ఈ వాల్యూలో నుంచి మనకు 16 ప్లస్ ఉంది కాబట్టి ఫస్ట్ 16 యాడ్ చేసుకోవాలి. 12 112 వస్తుంది. దీన్ని 36 తీసేస్తే 112 నుంచి 12 నుంచి 6 పోతే 6, 10లో నుంచి 3 పోతే 7 వస్తుందండి. ఈ విధంగా మనకు సాటిస్ఫై అయింది కాబట్టి ఇంటూ ప్లస్ ఇంటర్చేంజ్ చేసినట్లయితే మనకు ఆ వాల్యూ వస్తుందండి. ఓకేనా. మనకు థర్డ్ ఆప్షన్లో అయితే ఉంది. నెక్స్ట్ వన్ ఇక్కడ మార్క్ టు కంప్లీట్ ద గివెన్ సిరీస్ అండి. ఇక్కడ లెటర్ సిరీస్ ఇచ్చారు, ఆల్ఫాబెట్ సిరీస్. ఒకసారి ఇది చూద్దామండి. ఇక్కడ మనకు జెడ్ అంటే ఏంటండి, ఇక్కడ మనకు జెడ్ అంటే 26, డబ్ల్యూ అంటే 23, క్యూ అంటే ఇక్కడ మధ్యలో క్వశ్చన్ మార్క్ వచ్చింది కాబట్టి క్యూ అంటే 17, ఎన్ అంటే 14 కదండి. ఇక్కడ డిఫరెన్స్ అనేది ఎంత ఉందో చూద్దాం. -3 ఉంది. సో ఇక్కడ కూడా -3 ఉండే అవకాశం ఉంది కాబట్టి మనం ఇక్కడ ఏం పెట్టుకోవచ్చు, 20 పెట్టుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ టీ అనే ఆప్షను ఫస్ట్ ప్లేస్లో దేనికి ఉందో చూద్దాం ఒకసారి. ఒకవేళ ఇంకోటి కూడా ఉంటే దాన్ని కూడా మనం చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. సో మనం చూద్దాం ఆప్షన్లో టీ ఉందేమో. ఇక్కడ టీ ఉంది, ఒకటే ఆప్షన్ ఉంది కాబట్టి మనం ఆన్సరు 4th వన్ పెట్టుకోవచ్చు అండి. నెక్స్ట్ వన్ 18th క్వశ్చన్. ఇది సిలాయిజంకు సంబంధించిన క్వశ్చన్ అయితే అడిగారండి. చూద్దాం ఒకసారి దీన్ని. ఫస్ట్ నెక్స్ట్ ఆల్ బాటిల్స్ ఆర్ బ్యాగ్స్ అండి. ఆల్ బాటిల్స్ ఆర్ బ్యాగ్స్. ఆల్ బాటిల్స్ బ్యాగ్స్ అనమాట. నెక్స్ట్ సమ్ బ్యాగ్స్ ఆర్ పెన్సిల్స్ అండి. సమ్ బ్యాగ్స్ పెన్సిల్స్. ఇంకా సమ్ పెన్సిల్స్ ఆర్ షార్ప్నర్స్. సమ్ పెన్సిల్స్ షార్ప్నర్స్ అండి. అయితే ఇక్కడ కంక్లూజన్స్ అయితే ఒకసారి చూడండి. సమ్ షార్ప్నర్స్ ఆర్ బాటిల్స్. సమ్ షార్ప్నర్స్ బాటిల్స్ అయినాయా? ఇక ఎక్కడన్నా అయినాయా అండి? నో, కాబట్టి తప్పు. సమ్ బాటిల్స్ ఆర్ పెన్సిల్స్ అండి. బాటిల్స్ ఏమైనా పెన్సిల్స్ అయినాయా? ఇక్కడ బాటిల్స్ పెన్సిల్స్ వేస్తున్నాయి, ఎక్కడైనా అయినాయి అండి? సమ్ బాటిల్స్ ఆర్ పెన్సిల్స్. సో ఇక్కడ కూడా కాలేదు కాబట్టి ఈ రెండు కూడా తప్పేనండి. బౌత్ కంక్లూజన్ 1 and 2 నాట్ ఫాలోస్. ఆప్షన్ ఎక్కడుందో చూద్దాం ఒకసారి. ఇక్కడ నెయిదర్ కంక్లూజన్ 1 నాట్ 2 ఫాలోస్ అంటే ఐ మీన్ బౌత్ కంక్లూజన్స్ అనేది నాట్ ఫాలోస్ అని అర్థం అండి. నెక్స్ట్ వన్ ఇక్కడ ఆల్ఫాబెటిక్ లెటర్స్ అనేది ఆల్ఫాబెట్లో అరేంజ్ చేయమని అడిగారండి. ఇక్కడ మనం చూద్దాం, మీ అందరికి కూడా తెలిసే ఉంటుంది, ఇది అందరూ కూడా చేయగలుగుతారు. మనము అన్నిటికి కూడా స్టార్టింగ్ ఎంఏ ఉంది. నెక్స్ట్ లెటర్ ఏం రావాలనేది, నెక్స్ట్ లెటరు స్టార్టింగ్ లెటర్ రావాలి, అంటే ఏబిసి అట్లా రావాలి. కానీ ఇక్కడ మనకు అలాంటి ఫస్ట్ లెటర్ ఏముందంటే జీ ఉందండి. ఓకేనా, జీ ఉంది. సో ఈ జీ అనేది
ఎన్ కంటే చిన్నది కాబట్టి ఫస్ట్ లెటర్ కాబట్టి జీ అనేది ఎన్ కంటే ముందు వస్తుంది కాబట్టి మనకు ఫస్ట్ లెటర్ అనేది 4 అని అరేంజ్ చేయాలి. నెక్స్ట్ మేనర్, ఇక్కడ ఫస్ట్ అండ్ 2 చూద్దాం. నెక్స్ట్ ఏముంది, ఇక్కడ ఎస్ ఉంది కాబట్టి రాదు, టీ ఉంది. నెక్స్ట్ ముందుగా వచ్చేది ఏంటి లెటర్స్ ఎన్. సో ఎన్ ఉన్నాయి. ఎన్ రెండింటికి ఉన్నాయి కాబట్టి ఎన్ తర్వాత వచ్చేది ఏంటి, ఫస్ట్ వచ్చేది ఏ రావాలి. సో మనకు ఆల్ఫాబెట్లో మేనేజర్ అనేది సెకండ్ వస్తుంది. ఇంకా మేనర్ తర్వాత ఈ వస్తుందండి. ఇక్కడ 4, 2, 1 అనే ఆప్షన్ ఎక్కడ ఉంటే మనం అది ఆప్షన్గా పెట్టుకోవచ్చు. ఫోర్ టు 1 ఎక్కడ ఉందండి, థర్డ్ ఆప్షన్ ఉంది కాబట్టి ఆన్సర్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ వన్ ఫాదర్ ఆఫ్ ఏ. ఈ రిలేషన్స్ మీకు అర్థమవుతున్నట్లయితే పైన ఉన్న 3 రిలేషన్స్ మీకు అర్థమైతే కింద సమ్ అనేది మీరు క్వశ్చన్ అనేది ఈజీగా సాల్వ్ చేయొచ్చు అండి. ఏ ప్లస్ బి మీన్స్ అంటే బి ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఏ. ఏ హ్యాస్ బి మీన్స్ బి ఈజ్ ద సిస్టర్ ఆఫ్ ఏ. ఏ అట్ ద రేట్ ఆఫ్ బి మీన్స్ బి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఏ అండి. ఇక్కడ ఏ అట్ ద రేట్ ఆఫ్ బి అంటే బి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఏ అండి. బి ఎవరికి బ్రదరు, ఏకి బ్రదరు. అక్కడ ఏ యొక్క జెండర్ మనకు తెలియదు. సో ఇక్కడ బి అనేది మేల్ పర్సను. నెక్స్ట్ సి అండి. సి బి అట్ ద రేట్ బి హ్యాస్ సికి రిలేషన్ చూద్దాం. అక్కడ ఏ హ్యాస్ బి మీన్స్ బి ఈజ్ ద సిస్టర్ ఆఫ్ ఏ అండి. అంటే ఇక్కడ సి ఈజ్ ద, ఇక్కడ రిలేషన్ వచ్చేసి సి ఈజ్ ద సిస్టర్ ఆఫ్ బి. సి ఫీమేల్ అండి, ఎవరికి సిస్టరు, బికి సిస్టరు. ఇంకా సి ప్లస్ డి రిలేషన్ అనేది చూద్దాం. సి ప్లస్ డి రిలేషన్ ఇక్కడ ఫాదర్ రిలేషన్ అండి. ఎవరికి ఫాదరు, సికి ఫాదర్. డి ఈజ్ ద ఫాదర్ ఆఫ్ సి. డి ఈజ్ ద ఫాదర్ ఆఫ్ సి అండి. నెక్స్ట్ డికి ఈకి రిలేషన్ చూద్దాం. ఇక్కడ ఈ వచ్చేసి డికి ఫాదరు, ఈ వచ్చి డికి ఫాదర్ అనమాట. ఇక్కడ మీరు ఇవి చూసుకున్నట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుందండి. ఇక్కడ ఏ ప్లస్ బి మీన్స్ వచ్చేసి బి ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఏ. ఇక్కడ అదేవిధంగా ఏ ప్లస్ బి ప్లస్లో ఇక్కడ డి ప్లస్ ఈ ఉంది. ఇక్కడ ఈ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ డి అండి. మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. అయితే ఏకి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి అని అడిగారు. అంటే ఈ ఏకి ఏమవుతారండి, వీళ్ళ ఫాదర్ యొక్క ఫాదర్ కదా ఆయన. సో ఫాదర్స్ యొక్క ఫాదర్ అనేది మనకు ఆన్సర్ అవుతుందండి. మనకి ఇక్కడ ఆప్షన్లలో చూద్దాం ఎక్కడుందో. థర్డ్ ఆప్షన్ అండి, ఆన్సర్ మనకు థర్డ్ ఆప్షన్ అవుతుంది, ఫాదర్స్ ఫాదర్. ఓకేనా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో